150కి పైగా హత్యలు, 3000కి పైగా ఏనుగుల హత్య. శాండిల్వుడ్ స్మగ్లింగ్లో రారాజు, భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. కానీ అక్కడ ప్రజలకు మాత్రం అతడు ఒక దేవుడు. ఒక స్మగ్లర్, పూచర్, క్రిమినల్ని రెవల్యూషనరీగా ప్రజలు భావించారు. భారతదేశ చరిత్రలోనే ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి 200 కోట్లు ఖర్చు చేశారు. ఇంటర్నేషనల్ మీడియా సైతం ఒక డీమన్గా అతన్ని పేర్కొంది. కొన్ని వందల మందిని చంపినా తను చనిపోయిన తర్వాత కొన్ని వందల మంది అతన్ని చూడటానికి క్యూ కట్టారు. ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్ కూసే మునిస్వామి వీరప్పన్ సౌత్ ఇండియన్ రాబిన్హుడ్ గా ఎలా మారాడు? అసలు అతను ఒక హీరోనా, విలనా? వీరప్పన్ చాలా కాలం తర్వాత అడవిలోంచి బయటకు వచ్చాడు. పోలీస్ వీక్షణం కోసమే 20 సంవత్సరాలు ఎదురు చూశారు. అంబులెన్స్ లో మారువేషంతో వీరప్పన్ హాస్పిటల్ కు బయలుదేరారు. ట్రాఫిక్ లో బండి ఆగింది. ఒక్కసారిగా అంబులెన్స్ పై కాల్పులు జరిగాయి. ఒక్క క్షణంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చనిపోయాడు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అంబులెన్స్ మొత్తం మీద అనేక బుల్లెట్స్ ఉన్న వీరప్పన్ శరీరంపై, మెడా, తలలో 2 బుల్లెట్స్ మాత్రమే ఉండటంపై అనేక క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీరప్పన్ తన మీసాన్ని జీవితంలో ఎప్పుడు తీసేయలేదు. కానీ అతని బాడీ మీద మీసం లేదు. ఒకవేళ వీరప్పన్ పట్టుబడితే వెనుక ఉన్న అనేక మంది రాజకీయ నాయకుల కనెక్షన్స్, రహస్యాలు బయటకు వచ్చేవని, ఆ రాత్రి రహస్యంగా చంపేసి ఆ నెక్స్ట్ రోజు యాక్టర్ను స్టేజ్ చేశారని ఒక థియరీ. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోపీనాథం అనే గ్రామంలో ఉన్న రైతు కుటుంబంలో జన్మించారు. వీరప్పన్ మావయ్య సాల్వై గౌండర్ ఒక బూచర్, ఎర్రచందనం స్మగ్లర్. తానే వీరప్పనికి ఆయుధాలు ఎట్లా వాడాలనేది నేర్పించాడు. అతని వద్ద ఉంటూ ఏనుగు దంతాల అక్రమ రవాణా చేస్తుండేవాడు. 14 ఏళ్లకి ఏనుగుని చెప్పడం మొదలుపెట్టాడు. డబ్బులు బాగా రావడంతో తానే స్వయంగా ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని ఏనుగుల్ని చంపేవాడు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ స్టార్ట్ చేశారు. స్థానికులు అతనిని దేవుళ్లా చూడటం వల్ల 1986లో అతను పట్టుబడి అదుపులోకి తీసుకున్న వారి సహాయంతో తప్పించుకొని వెళ్లిపోయాడు. వీరప్పన్ చంపిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, అటవీ అధికారులు, అలాగే తనపై సమాచారం ఇస్తున్నారనే అనుమానం కలిగిన స్థానికులనే. మరి ఇంత ఇల్లీగల్ గా శాండిల్వుడ్ ని తరలిస్తుంటే ఎవరూ పట్టుకోలేదా అంటే, ఒకసారి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు 5 టన్నుల చందనాన్ని స్వాధీనం చేసుకుని వీరప్పన్ వాడే వాహనాలను తగలబెట్టారు. ఈ రోజు వరకు కూడా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వాధీనంగా నిలిచింది. చిన్నప్పటి నుండి అడవిలో బతకడం వల్ల అడవి మొత్తాన్ని జల్లెడ పట్టేశాడు. దాదాపు 14,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవిలో ఒకతన్ని పట్టుకోవాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. వీరప్పన్ అండ్ కో ఒకే చోట స్థిరంగా ఉండేవారు కాదు. వారు విడిచి వెళ్లిన స్థలాన్ని గుర్తులేమి వదిలేయకుండా చాలా జాగ్రత్త తీసుకునేవారు. లోకల్ పోలీస్ విలేజ్ లో వీరప్పన్ని కనిపెట్టడానికి కొంతమంది ఇన్ఫార్మర్స్ ని పెట్టారు. 17 ఏళ్లకే ఒక ఇన్ఫార్మర్ ని చంపేశాడు వీరప్పన్. వీరప్పన్ చంపిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, అటవీ అధికారులు, అలాగే తనపై సమాచారం ఇస్తున్నారనే అనుమానం కలిగిన స్థానికున్నే. సత్యమంగళం గ్రామం అడవి పక్కన ఉంటుంది. అందుకే అక్కడి ప్రజల జీవనోపాధి ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకంగా ఉండేది. అక్కడ లోకల్ పీపుల్ని పనిలో పెట్టుకుని వారు కలలో కూడా ఊహించినంతగా డబ్బు చెల్లించేవాడు. దానితో ప్రజలు అతన్ని ఒక దేవుళ్ల చూడటం మొదలుపెట్టారు. 1990లో వీరప్పన్ను పట్టుకోవడానికే ప్రత్యేకంగా తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాయి. వీరప్పన్ పట్టుబడకుండా తప్పించుకోవటానికి తనకి ఉన్న రాజకీయ నాయకుల అండ, అలాగే ప్రజలకు ఇతను చేసిన ఆర్థిక సహాయాలు. వీరప్పన్ కన్నడ సినిమా సూపర్ స్టార్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశారు. అప్పుడు దేశంలోని కాకుండా అంతర్జాతీయ మీడియాలోనూ ఒక సంచలనం సృష్టించింది. మొత్తం కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్ణాటక ప్రజలకు రాజ్ కుమార్ దేవుళ్లాంటి వ్యక్తి. రాజ్ కుమార్ను విడిచిపెట్టడానికి వీరప్పన్ 10 డిమాండ్లు పెట్టారు. అంతకుముందు కూడా ఆయన పర్యాటకుల్ని, అటవీ అధికారుల్ని కిడ్నాప్ చేశారు. వారికి బదులుగా డబ్బు డిమాండ్ చేసేవారు. కాని అవి ఆయన ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రాజ్ కుమార్ విషయంలో మాత్రం అటు కర్ణాటక కాని, తమిళనాడు కాని ఆయనను తిరిగి తెచ్చుకునేందుకు ఏమైనా చేస్తారని 10 డిమాండ్స్ కర్ణాటక ప్రభుత్వం ముందు ఉంచారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో ఇబ్బందికి గురైన గ్రామస్తులకు న్యాయం చేయడం, తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ నదీ సమస్య పరిష్కరించడం, అలాగే కర్ణాటకలో తమిళులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం. వీటన్నిటికీ అదనంగా వీరప్పన్ పెట్టిన మరో డిమాండ్ ఉంది. అది 1000 కోట్ల రూపాయలు. కాని ఈ డిమాండ్ అప్పట్లో బయటపెట్టలేదు. చివరకు చాలా చర్చల తర్వాత 15 కోట్లకు రాజీ పడ్డారు. డిమాండ్స్ ను నెరవేర్చుకోనప్పటికీ 72 ఏళ్ల సూపర్ స్టార్
రాజ్ కుమార్ను 108 రోజుల పాటు బంధించి తర్వాత విడుదల చేశారు. ఆశ్చర్యకరంగా రాజ్ కుమార్ అతనికి బంగారం ఉంగరం కానుకగా ఇచ్చి మంచి సంబంధాలపై విడిపోయారు. మంచి స్నేహితులమయ్యామని తర్వాత చెప్పారు. వీరప్పన్ను అనేకసార్లు పట్టుకోవడానికి ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వలేదు. అందుకే స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్కు వీరప్పన్ను పట్టుకునే మిషన్ అప్పచెప్పారు. దీంతో గ్రామాల్లో అనేక మంది ఇన్ఫార్మర్స్ ను పెట్టారు. ఆ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఒక వ్యక్తిని శ్రీలంకలోని తమిళ్ మిలిటెంట్ సంస్థ ఎల్టీటీఈ ప్రతినిధిలా నటించాడు. ఆ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఒక వ్యక్తి శ్రీలంకలోని తమిళ్ మిలిటెంట్ సంస్థ ఎల్టీటీఈ ప్రతినిధిలా నటించాడు. వాళ్ళ ప్లాన్ అల్లా వీరప్పన్ను అడవిలో నుంచి బయటకు తేవడం. ఎందుకంటే అతను అడవిలో ఉన్నంత వరకు పట్టుకోవడం అసాధ్యం. అతనే ప్రతినిధిలా యాక్ట్ చేస్తూ కొంతకాలం ఆయుధాలు సరఫరా చేశాడు. కొన్ని నెలల తర్వాత వీరప్పన్ అతనిపై నమ్మకం పెట్టుకుని శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమని చెప్పాడు. ఇదే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం. అక్టోబర్ 18, 2004న అడవిరాజు వీరప్పన్ అడవిని దాటి ఎస్టీఎఫ్ ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో కూర్చున్నాడు. ఆ రోజే అతడు మరణించాడు. వీరప్పన్ చనిపోయిన తర్వాత అతన్ని చూడ్డానికి జనాలు క్యూ కట్టారు. ఎస్టీఎఫ్ అధికారులు సంబరాలు జరుపుకున్నారు. 20 ఏళ్లు కష్టపడింది ఈ ఒక్క క్షణం కోసమే. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు రెండూ ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నాయి. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి 220 కోట్లు 20 సంవత్సరాలు ఖర్చు చేశారు. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి 20 సంవత్సరాలు 200 కోట్లు ఖర్చు చేశారు. ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి అధికారికి ప్రమోషన్, ఒక ప్లాట్ స్థలం, 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీ. ఒక స్మగ్లర్ రెవల్యూషనరీగా మారటానికి కారణం అతను ప్రజల కోసం ఏదైనా మంచి చేశాడని కాదు. ప్రజలను రక్షించాల్సిన అధికారులే వారిని జంతువుల్లా వేటాడారు. అందుకే ప్రజలు సహజంగానే స్మగ్లర్ వైపు సపోర్ట్ చేశారు. ఎందుకంటే అధికారులను ఎదుర్కొనే ధైర్యం ఒక్క వీరప్పన్కే ఉంది కాబట్టి.